కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన వెల్చాల రాజేందర్రావు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికే కరీంనగర్ మున్సిపాలిటీ ఎలాగైనా కైవసం చేసుకోవాలి, మేయర్ పీఠం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మరి చాలామంది మాజీ కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి విజయ అవకాశాలు ఎలానో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుసు. సార్ చెప్పండి సార్, ఎట్లుంది పరిస్థితి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 3/4 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో చాలా మంచి స్పందన కనబడతా ఉన్నది. గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్ పాలనలో అయిన దోపిడీలు, అవినీతి, అక్రమాలు స్మార్ట్ సిటీలో కానివ్వండి, మానేర్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వర్క్స్లో కానివ్వండి, తీగల వంతెన విషయంలో కానివ్వండి, ఇతర రౌండ్ అబౌట్స్ డెవలప్మెంటు, పార్కుల డెవలప్మెంట్ల విషయంలో అవినీతి జరిగిన విషయం కానివ్వండి, ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 మంది కార్పొరేటర్లు అరెస్ట్ అయినారు. ఒక 10 మంది కార్పొరేటర్లు ఏదైతుందో 6 నెలల వరకు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో కాకుండా దుబాయ్, సింగపూర్ అటువంటి ఏరియాలలోనే నివసించినారు. అంటే ఎన్ని పాపాలు చేస్తే వాళ్ళు అంత 6 నెలలు కూడా ఇక్కడికి రాకుండా అరెస్ట్ అవాయిడ్ చేసేటానికి ఆ రకంగా చేసినారో అర్థమవుతుంది. మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజల ముందుకు వస్తుంది మాకు ఓటేయమని. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు, బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్ల అప్పు ఈరోజు మీ తలకాయ మీద ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పైసా కూడబెట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి, సన్న బియ్యము ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఫ్రీ బస్సు మహిళలందరికీ ఇచ్చి, 200 యూనిట్ల కరెంటు మాఫీ ఇచ్చి, అన్నిటికన్నా ఎక్కువ ఇందిరమ్మ గృహాలు, డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ తొండి పెడితే ఉరిచ్చి తొండి పెడితే ఇందిరమ్మ గృహాలు ఏదైతే ఉన్నదో 25,000 కోట్ల రూపాయలతోని 5 లక్షల ఇందిరమ్మ గృహాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల స్టార్ట్ అయినాయి. 1 సంవత్సరంలోనే కంప్లీట్ అవుతాయి. ఇంకా ఎవరికన్నా ఇందిరమ్మ గృహం అందకపోతే నేను ఇక్కడ కరీంనగర్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి గృహం లేని వాళ్లకు ఇందిరమ్మ గృహం ఇప్పియడమే కాంగ్రెస్ కృత నిశ్చయము, నా కృత నిశ్చయము. బీజేపీ పార్టీ అనేది ఏదైతుందో ఢిల్లీలో ఉన్న పార్టీ గల్లీలల్లో పనులు చేయదు. గల్లీలలో ఉన్న పనులు స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినవి. పారిశుద్ధ్య పనులు, రోడ్డు పనులు, పార్కు పనులు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంది. మాకు ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులకు ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంటే 8 ఏళ్ళు మేమే పరిపాలిస్తాము. మరి ఈ 8 ఏళ్ళు పరిపాలించేటోళ్ళను వదిలిపెట్టి ఢిల్లీలో ఉన్న బీజేపీకి ఓటేస్తే పాపాల పుట్ట బీఆర్ఎస్కు ఓటేస్తే ఏదైతుందో మీ ఓట్లు మురిగిపోయినట్టే. మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేయడానికి ఇవ్వండి. ఖచ్చితంగా కరీంనగర్ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతాము. అవినీతి మరక లేకుండా పాలన సాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్రరావు గారు, ఇప్పుడు గతంలో అంటే సిట్టింగ్ మేయర్గా ఉన్న సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. సో ఓవరాల్గా 3 పార్టీలు కూడా కొంత బలంగానే కరీంనగర్ కార్పొరేషన్లో ఉంటారు. బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి? సిట్టింగ్ మేయర్ సునీల్ రావు గారిని కరీంనగర్ మొత్తం కోడై కూస్తుంది అవినీతి ఆనకొండ అని. అవినీతి ఆనకొండను బండి సంజయ్ గారు బీజేపీ అలుముకోవడము ఇది మాకే మంచి పరిణామం. అంటే బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఏదైతుందో అవినీతిని ఆలింగనం చేసుకున్నారు, అలుముకున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏదైతుందో చీత్కరించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో
ఇటువంటి అవినీతి పరులున్న పార్టీకి ఓటేయద్దు అన్న భావనలో ఉన్నారు. ఇదే సునీల్ రావు గారు బండి సంజయ్ మీద ఎన్ని తిట్ల పురాణం ఎత్తుకున్నాడు, ఎన్నిసార్లు ఏదైతుందో బీజేపీని దుయ్యబట్టినాడు. ఇదే బండి సంజయ్ సునీల్ రావును ఎన్నిసార్లు తిట్ల పురాణం ఎత్తుకున్నాడు. స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతికి ఈయనే అవినీతి తిమింగలం అని చెప్పినాడు. మరి ఆ అవినీతి తిమింగలాన్ని అలా ఆలింగనం చేసుకొని ఇద్దరు అలాయి బలాయి చేసుకొని ప్రజల ముందుకు వస్తే ప్రజలు అంత మాత్రం అండర్స్టాండ్ చేసుకోరు అనుకుంటే అది చాలా పొరపాటు. బీజేపీ 0కు 0, హల్లీకి హల్లి అంతే. ఇక్కడ ఎవ్వరు బీజేపీకి ఓటేసేయడానికి రెడీ లేరు. బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ బొందబెట్టినాం. బీఆర్ఎస్ పైకి లేసే పరిస్థితులు లేదు. రెండు పార్టీలను చిత్తుగా ఓడిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ. కార్పొరేటర్లు అక్రమాలు చేశారని అంటున్నారు. అదే క్రమంలో 2 ఏళ్ళుగా కూడా మీరు అధికారంలో ఉన్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్కి సంబంధించి మేయర్గా గెలిచిన సునీల్ రావు బీజేపీలో ఆయన పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో వీటన్నిటిపై విచారణ చేస్తున్నారా? కరీంనగర్ పట్టణంలో ప్రజలు చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టున్నారు కదా, ముందు ఏం చేయబోతుంది? విచారణ చేస్తున్నాం కాబట్టి అరెస్ట్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే మొహంతి గారు కమిషనర్గా ఉండిరి. మా ముఖ్యమంత్రి గారే మొహంతి గారిని కమిషనర్కి ఇక్కడికి పంపినారు. మొహంతి గారే 10-15 మందిని అరెస్ట్ చేసినారు. మొహంతి గారి భయానికే 10-15 మంది ఊరవతలకి వెళ్ళిపోయినారు. ఇదంతా విచారణ చేసినందుకే కదా. ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉన్నది. తప్పకుండా వాళ్ళందరినీ శిక్షిస్తాం. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు విషయంలో ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే కరీంనగర్ అంతా ఆయనే అనకొండ సునీల్ రావు అంటున్నారు, యాదగిరి సునీల్ రావు అనట్లేదు. సో అనకొండ సునీల్ రావును నరికి పోగులు పెడతాము. రాజకీయ పరంగా ఖచ్చితంగా ప్రజలే ఆ పని చేస్తారు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మరి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాము. ఇక ఇప్పటికే బీఆర్ఎస్లో అవినీతి అనకొండలు ఉన్నాయి, వాటి అంతు కూడా తెలుస్తున్నాము. అదే క్రమంలో మాజీ మేయర్గా ఉన్న సునీల్ రావును కూడా రాజకీయంగా ఖచ్చితంగా మరి నరికి ముక్కలు చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా మరి బీజేపీ పార్టీలో యాదగిరి సునీల్ రావు చేసుకోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు. ఇది కరీంనగర్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, కరీంనగర్.